నెల్లూరు క్లియర్ కట్ పిక్చర్ ఎలక్షన్ ట్రాక్ ఇప్పుడు చూద్దాం. లోకానికి వెలుగులు నింపే సూర్యుడు లేలేత కిరణాలను మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి వెలుగులు నింపే సూర్యుడు ఎవరు? సంక్షేమ పథంలో నడిపించే సూర్యుడెవరు? అభివృద్ధి పథంలో సాగిపోవడానికి దారి చూపే సూర్యుడెవరు? పేదల బతుకుల్లో వెలుగులు నింపే సూర్యుడు ఎవరన్న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మనం సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్ గా చూస్తే ఒక కంచుకోటను వైఎస్ఆర్సీపీ నిర్మించుకుంది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలు చాలా వాడి వేడిగా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తన కంచుకోటను పదిలంగా వైఎస్ఆర్సీపీ ఉంచుకుంటుందా? కూటమి ఆ కోటను టచ్ చేయగలదా అన్న ఆసక్తి నెలకొంది. రైట్, నెల్లూరు చేపల పులుసు రుచిని అలాగే ఘాటైన రాజకీయాలని మిక్స్ చేసి ఆస్వాదిద్దాం. వెల్కమ్ టు సాక్షి ఎలక్షన్ ట్రాక్. ఇటు ఎండల వేడి, అటు ఎన్నికల వేడితో సింహపురి శివాలెత్తిపోతోంది. అసలే పెద్దారెడ్ల హవా నడిచే జిల్లా కావటంతో ఎలక్షన్ హీట్ మామూలుగా లేదు. అటు కూటమి, ఇటు సింగంలా వైఎస్ఆర్సీపీ యుద్ధానికి సిద్ధం అంటున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ తుఫాను సృష్టిస్తే నెల్లూరు జిల్లాలో మాత్రం ఫ్యాన్ సునామీయే కనిపించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10కి 10 సీట్లు వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంది. తగ్గేదేలే అంటూ కాలరెగరేస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్ హయాంలో నెల్లూరు జిల్లాలో ప్రగతి పరుగులు పెట్టింది. పేదలకు 9,893 కోట్ల లబ్ధిని వారి ఖాతాల్లోకి జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 43.62 కోట్లతో సంక్షేమ ఫలాలను అందించారు. సాగునీటి రంగం, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించి 960 కోట్లతో సోమశిల, కండలేరు వరద కాలువ ఆధునీకరణ, 840.90 కోట్లతో సోమశిల హైలెవెల్ లిఫ్ట్ కెనాల్ నిర్మాణం, కండలేరు ఆధునీకరణ కోసం 960 కోట్లను కేటాయించారు. 117 కోట్లతో సోమశిల అప్రాన్ పనులు, 99.95 కోట్లతో సర్వేపల్లి కాలువ ఆధునీకరణ, 611 కోట్లతో సంగం, నెల్లూరు బ్యారేజ్ పనులను పూర్తి చేశారు. ఇక 3,743 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులు, 289 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంతకీ సింహపురిలో పంజాబ్ విసిరేదెవరు? వైఎస్ఆర్సీపీ కంచుకోటను కూటమి టచ్ చేయగలదా? నెల్లూరు జిల్లాలో హాట్ సమ్మర్ మధ్య డబుల్ హాట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సత్యము నిత్యము ప్రణవనాదము ప్రకృతి కందము లలిత రూపము నీ మృదుగానము మామది భాగ్యము నీ మృదుగానము మామది భాగ్యము వేద తత్వముల పాద పద్మము అదిగదిగో అదే అదే జీవన రూపము జగతికి మూలము ఈ జగతికి మూలము. నెల్లూరులో ప్రముఖ దేవాలయం జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయంలో మనమున్నాము. అమ్మవారి ఆశీస్సులు ఎవరికుంటే వారే విజయం సాధిస్తారన్న సెంటిమెంట్ ఉంది. విజయసాయిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్న తరువాతే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరొక ముఖ్యమైన విషయం, రోజా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తరువాతే మంత్రి పదవి లభించిందనే సెంటిమెంట్ కూడా నడుస్తుంది. సో నెల్లూరు పార్లమెంటు పరిధిలో అమ్మవారి ఆశీస్సులు ఏ నాయకుడి పైన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్లో మనం ముందుగా నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలుసుకోబోతున్నాం. ఆయనతో ఎలక్షన్ ట్రాక్లో భాగంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ మూవ్. నెల్లూరు జిల్లాలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం నెల్లూరు రూరల్. వారితో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈ రూరల్ అంశాలతో పాటు మిగతా అంశాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి బ్రేక్ఫాస్ట్లో ప్రతిరోజు మీకు దోశ ఉంటుందా? దోశ, ఇడ్లీ. ఇదే కావాలన్న సెంటిమెంట్ ఏం లేదు? లేదు లేదు. కానీ మీకు సెంటిమెంట్స్ ఉన్నాయో లేదు, కానీ ఒక సెంటిమెంట్ అయితే పాలిటిక్స్లో బాగా వినిపిస్తుంది. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందని ఇంతవరకు జరిగింది 6 ఎలక్షన్స్లో. రేపు కూడా జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. సీఎం గారు మిమ్మల్ని పిలిచి నెల్లూరు రూరల్ బాధ్యతలు మీకు అప్పగించినప్పుడు, అంటే కోటమిరెడ్డి వెళ్ళిపోవడం,
మీకు అప్పగించడం, ఆ క్షణంలో మీకేమనిపించింది ఈ బాధ్యతలు తీసుకోండి అని చెప్పినప్పుడు? నేను మళ్ళా తిరిగి ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనే ఆలోచన లేకుండా ఉన్నాను. లేదు అసలు మీకు మళ్ళీ కంటెస్ట్ ఎందుకంటే పార్లమెంటు ఎంపీగా ఉన్నారు, నేను ఎంపీగా ఉన్నాను, ఈసారి వీపీఆర్కి ఇద్దామని ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు నేను హ్యాపీగా ఒప్పుకొని నేను అట్లయితే నేను రిటైర్ అయిపోతాను, ఓకేను, మా వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆలోచిస్తాను అని చెప్పాను. ఇది జరిగిన ఒక 2-3 మంత్స్కి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి గారే నన్ను నిలబడాలన్నప్పుడు అంతకన్నా మనం కోరుకునేది ఏముంటుంది. కానీ కొంతమంది స్థానిక లీడర్లు క్యాడర్ మొత్తం ఆయనతో వెళ్ళినట్టుంది కదా. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో కొంత భాగం, టీడీపీ, జనసేన, బీజేపీ ఇన్నున్నా ఆయనకి సపోర్టు. ఆయనకి లీడర్లు ఎంతమందిని ఇప్పుడు వీపీఆర్ చేరాడు, దాంతో కొనుగోళ్ళు అవి కూడా బాగా జరుగుతున్నాయి. ఏం జరిగినా నిర్ణయించేది ప్రజలు. లీడర్ల చేతిలో రాజకీయం ఇప్పుడు లేదు, అంతేనా? ప్రజల చేతిలో రాజకీయం అనేది అవసరం అవుతుంది కదా. వాళ్ళు కూడా కొందరు వెళ్ళారు కదా, కొంతమంది లీడర్లు. మాకు కూడా ఉన్నారు క్యాడర్, మాకు ఓట్లు వేయించే క్యాడర్ ఉన్నారు. బూతుల కాడ నిలబడి మేము మా ఓటర్స్ని రక్షించుకోగలం. ఇప్పుడు ఇంతమంది నాయకులు మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం, 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. జిల్లాలో మీరు 2019లో నెల్లూరు జిల్లా 10కి 10 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు పార్లమెంటు స్థానం అన్ని కైవసం చేసుకున్నారు. ఒక కంచుకోటలాగా మారింది. కడప తర్వాత చూస్తే ఇటు చూస్తే నెల్లూరు ఒకటే కనిపించింది. మరి ఈ విధంగా నాయకులంతా వెళ్ళిపోతే అటువంటి రిజల్ట్ మళ్ళీ 2019 నాటి రిజల్ట్ ఈసారి కూడా వస్తుందా? నాయకులు వెళ్ళిపోయారు కానీ ఓటర్లు వెళ్ళిపోలేదు కదా. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన పరిస్థితి ఉంది కదా పార్టీకి. గతంలో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలను ప్రజలు నమ్మి ఓటేశారు. ఈరోజు ప్రత్యక్షంగా ఆ హామీలు అమలైన పరిస్థితిని చూశారు. ఇటువంటి నాయకుడు గతంలో మేము ఎప్పుడూ చూడలేదు అనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రజలతో డైరెక్ట్గా కనెక్ట్ అయిన ముఖ్యమంత్రి ఎవరున్న భారతదేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎవరి దగ్గరికి పోయినా ఎవరికి ఓటేస్తారంటే మీకు ఓటేస్తాం అంటాం లేదు, జగనన్నకే వేస్తాం. అదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సేమ్ రిజల్ట్ 2019 నాటిది, అంటే క్లీన్ స్వీప్? డెఫినెట్గా 10కి 10 సీట్లు వస్తాయని నేను. ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? ఈరోజు నెల్లూరు పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే ప్రధాన భాగస్వామ్యం నాది ఉంది. నేను 10 సంవత్సరాలు సర్వేపల్లిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు రాజశేఖర్ రెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. ఆయన దగ్గరికి పోయి పోర్టు అనేది చాలా రోజుల నుంచి ఆలోచన ఉంది కానీ ఇంప్లిమెంట్ కాలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయించి పోర్టు కంప్లీట్ చేయించి సోనియా గాంధీ చేత ఇనాగ్రేట్ చేశాం. పెద్ద పోర్టు తీసుకొచ్చాం. అది ఆ పోర్టుకి కనెక్టివిటీ రోడ్లు వేయించాం. తర్వాత పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం, ఆయిల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, ఇతర ఇండస్ట్రీలు చాలా తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల దగ్గర ఒక 30,000 మందికి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ ఉండే పొలాల రేట్లన్నీ కూడా బాగా పెరిగినాయి, రైతులకు మేలు జరిగింది. రిహాబిలిటేషను ఆడ ఉండే చిన్న ఊళ్ళు కొన్ని పోతే వాటికి కాంపెన్సేషన్స్ బాగా ఇప్పించాం. సో వీటన్నిటితో ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా బ్రహ్మాండంగా జరిగింది. దానివల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎక్కువ ప్రయోజనం జరిగింది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మంచి లేఅవుట్లు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు ఎన్ని వస్తున్నాయంటే కారణం ఆ డెవలప్మెంటే. ఈ ప్రామిసెస్ అన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారా? చెప్తా ఉన్నాం, నమ్ముతారు కూడా, ఎందుకంటే నేను చెప్పింది చేస్తానని. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎలక్షన్ ట్రాక్లో మీరు పాల్గొన్నందుకు ఆల్ ద వెరీ బెస్ట్. దంచి కొడుతున్న ఎండలు, ముంచుకొస్తున్న ఎన్నికలు, హాట్ పాలిటిక్స్ మధ్య కాస్త చిల్లవడానికి నెల్లూరు స్పెషల్ గోలీ సోడా తాగి మనం లంచ్ బ్రేక్లో ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డిని కలవబోతున్నాం. ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్. అనుకోని పరిస్థితుల్లో, అనుకోని సంఘటనల నేపథ్యంలో ఆయన పొలిటీషియన్గా మారాల్సి వచ్చింది. ఉప ఎన్నికలో విజయం సాధించి 2 ఏళ్లు తిరగకుండానే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ సార్, విక్రమ్ రెడ్డి గారు బాగున్నారా? రైట్, ఎలా జరుగుతుంది మీ క్యాంపెయినింగ్? అద్భుతంగా జరుగుతుందండి. దాంట్లో అంటే మనకి బేస్ మన ముఖ్యమంత్రి గారు తయారు చేసి ఇచ్చారు. మనకి ప్రచారం పోవడానికి చాలా సులభం.
పోయి ప్రజల్లో చెప్పడానికి ఏంటంటే చెప్పింది చేశాం. అదే కాకుండా రకరకాలుగా అందరికీ సహాయం పడుతూ అందరినీ ఒక అన్ని రకాలుగా కొంచెం పైకి తీసుకురావడం కానీ, పిల్లల చదువులు కానీ, మహిళలకి వాళ్ళు సొంతంగా నిలబడి వాళ్ళు కూడా పనిచేసేటట్టు, వ్యాపారం చేసేటట్టు రకరకాలుగా తీసుకొచ్చేసి వాళ్ళని కూడా ఒక బిజినెస్ ఉమెన్గా తయారు చేసి మిగతా అభివృద్ధి కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నెంబర్ 4లో ఉన్నాం జీడిపి గ్రోత్, అగ్రికల్చర్ గ్రోత్లో నెంబర్ 2లో ఉన్నాం. ఇండస్ట్రియల్ అంటే కమిట్మెంట్ టు ట్రాన్స్ఫర్మేషన్, అంటే కమిట్మెంట్ టు ఇన్వెస్ట్మెంట్. అంటే నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక 1000 కోట్లు చెప్పాను అనుకోండి, దాన్ని మళ్ళీ టర్న్ చేసామనుకోండి ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అనేది, ఎంత అయిందనేది ఆంధ్ర నెంబర్ 1లో ఉంది. ఇవన్నీ జరిగాయి కాబట్టి మనకి చాలా సులభంగా ప్రచారం చేయడానికి కానీ, క్యాంపెయిన్ చేయడానికి కానీ వాళ్ళకి మనం చేసిందే, మనం ఏం అబద్ధాలు చెప్పలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు నేనేం చేయబోతున్నా చెప్తున్నాడు కానీ ఏం చేశానని చెప్పట్లేదు. రైట్, మనం లంచ్ చేస్తూ కంటిన్యూ చేద్దాం. విక్రమ్ రెడ్డి గారు, చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ లంచ్లో. ఏంటి మీరు మీ డైట్లో ఏముంటుంది సాధారణంగా లంచ్ టైంలో? మొత్తం వెజిటేరియన్ డైట్. ఉప ఎన్నిక జరిగినప్పటికీ సింపతి కూడా కొంత ఉంది, కానీ ఇప్పుడు అది కాదు. 2 ఏళ్ళు తిరగకుండానే వెంటనే మళ్ళీ ఎన్నికలకి వెళ్తున్నారు. ఛాలెంజింగ్ అనిపించట్లేదు మీకు? ఈ 2 సంవత్సరాలు మనం ఏ విధంగా వాళ్ళకి పనిచేసాం, ఈ 2 సంవత్సరాలు మనం ఏమేమి సిస్టమ్స్ తయారు చేసాం, వాళ్ళకి నమ్మకం వచ్చిందా లేదా, మనకి ఏంటంటే మన ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నాం. అవును, బాధ్యతలు ఏంది? ప్రజలకి ఇబ్బందులు తగ్గాలి, వాళ్ళ అవసరాలు తీరాలి, వాళ్ళకి ఫ్యూచర్ కరెక్ట్గా ఉండేటట్టు రైట్ పాత్రలు పెట్టాలి. ఇవన్నీ మనం కరెక్ట్గా చేసామా లేదా, అది ముఖ్యం. అది గమనించారా లేదా, వాళ్ళు నమ్ముతున్నారా లేదా, పాత వాళ్ళకి మనకి ఏంది డిఫరెన్స్, అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీ అనుభవం తీసుకుంటే ఎమ్మెల్యేగా 2 ఏళ్ల కంటే తక్కువే కనిపిస్తుంది. ఇప్పుడు మీ ప్రత్యర్థి టీడీపీ నుంచి ఆనం రామనారాయణ ఒక సీనియర్ మోస్ట్, అనేక దశాబ్దాల కాలం పాటు పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, అసలు ఈ రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి. అందులో మీ పార్టీలో ఉండి ఇప్పటికిప్పుడు టీడీపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తున్నారు. అలాంటి సీనియర్ని ఢీకొట్టడం అనేది ఇంతకుముందు నేను చెప్పిన ఛాలెంజింగ్ కంటే ఇది అతిపెద్ద ఛాలెంజింగ్ అవుతుందేమో. ఛాలెంజెస్ ప్రతి దాంట్లో ఉంటుంది. జగన్ గారిని ఎందుకు వివేదించాల్సి వచ్చింది? మినిస్టర్షిప్ లేదని బాగా పబ్లిక్ టాక్. ఓకే, ఆయన మినిస్టర్షిప్ రాలేదని చెప్పి బాగా కోపంగా ఉన్నారని, రెండోసారి కూడా నాకు రాలేదా అని చెప్పేసి కోపంగా ఉంది, ఇంకా నాకు ఇక్కడ వచ్చే ఛాన్స్ కూడా లేదని చెప్పేసి మాట. అది అక్కడ పబ్లిక్ టాక్ అండి, అది నా అంతవరకు తెలిసిందే కానీ మనకి అంత డీప్గా తెలియదు. దాని తర్వాత ఇంకా పోయినసారి కూడా తెలుగుదేశంలో కూడా రాలేదు కాబట్టి ఇక్కడ చంపారు, ఇక్కడ రాలేదు మళ్ళీ అక్కడ చంపారు. ఆ విధంగా వాళ్ళ సొంత లాభం కోసం సీనియారిటీ ఇక్కడ పనిచేయదంటారు. సీనియారిటీ ఉంటే వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఎలక్షనీరింగ్ ఏ విధంగా చేయాలో తెలుసు, అన్ని రకాలుగా ఉంటుంది. కానీ అట్టని చెప్పేసి మన కుటుంబం కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఎలక్షన్ చేస్తాం. నేను కొత్త అయినా కానీ మా కుటుంబం పాత. మన చంద్రబాబు గారు కూడా ఇది నా లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు. ఈ లాస్ట్ ఎలక్షన్ అయితే ఏం చేయాలి, అయితే జాలి చూపించాలి, అదేంటి చూపించుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయన ఇప్పుడు మీరు ఎక్కడైనా లాస్ట్ ఎలక్షన్ చేసేస్తారా? మెడికల్ షాప్ లాస్ట్ ఎలక్షన్ చేసేస్తారా ఈసారి? అంతే కదా. మీరేదో కొత్త సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు, ఏడిఎఫ్, ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం. రెండోది కూడా మీరు విలేజ్కి ఒక మేనిఫెస్టో ఒకటి ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు. ఈ రెండు ఎలా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు? ఈ ఏడిఎఫ్ ద్వారా ఒక వెబ్సైట్ తయారు చేసి విలేజ్ వారీగా ఏమేమి పనులు విత్ ఆల్ ఎస్టిమేట్స్ డ్రాయింగ్స్ అంతా చేసి వెబ్సైట్లో పెట్టేసి ఇప్పుడు జరిగిన వర్క్స్ కూడా పెట్టారు అందులో, జరగాల్సినవి. ప్లస్ ఇఫ్ మీరు ఏమైనా దత్తులు ఉన్నారనుకోండి, మీ గ్రామం ఉన్నదనుకోండి, మీ గ్రామానికి కొంచెం ఇవ్వాలనుకున్నారనుకోండి, మీ వెబ్సైట్కి పోయి చూసుకోవచ్చు ఈ గ్రామంలో ఈ పని ఓపెన్గా ఉంది తీసుకోవడానికి, మీరు డొనేట్ చేయొచ్చు. ఆ విధంగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి బయట వాళ్ళు కానీ ఈ ఇయర్ 17 years మా టార్గెట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 20 crores రేస్ చేస్తూ గ్రామానికి ఏమేమి చిన్న చిన్న అవసరాలు ఉన్నాయో ఏడిఎఫ్ ద్వారా ముందుకు తీసుకోవాలి. దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. నేను ఆత్మకూరు ప్రజల్ని అడుగుతాను అనుకోండి, విక్రమ్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఆత్మకూరులో నెంబర్ 1 కరప్షన్ ఫ్రీ, నెంబర్ 2 కక్ష రాజకీయాలు చేయాలి. 2 వర్గాలు ఉంటే ఒకరి మీద కేసులు పెట్టడం, దాంతో లేకపోతే భూమి లాక్కోవడం, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ గత కాలంలో జరిగేటి. ఈ 10 సంవత్సరాల నుంచి అవన్నీ జరగట్లేదు. ఈ 1.5 yearsలోనే ఆత్మకూరులోనే 80,000 acres ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది.
ఎందుకంటే రెండు విధాలుగా, ఒకటి వచ్చేసి వాళ్ళకి రైతు భరోసా వస్తుంది, అవును, వాళ్ళ పేరు మీద ఒక పొలం ఉంటే వాళ్ళకి రైతు భరోసా వచ్చే కార్యక్రమం. ఎంబీఆర్ అమోద్ అంటే ఎవరికైనా సమస్య ఉంటే ఆన్లైన్లో పెట్టేసేయచ్చు. ఓకే, ఆన్లైన్లో పెట్టిన తర్వాత 90 డేస్లో క్లియర్ కావాలి. 90 డేస్లో క్లియర్ కాకపోతే ఆ ఇష్యూ నా దగ్గరకు వచ్చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ రెడ్డి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లిలో ఉన్నాం. 58 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున వారి ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా చేరవేసింది. కానీ ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చేసినటువంటి కుట్రతో వారికి వాలంటీర్లకు మధ్య ఉన్నటువంటి లింక్ కట్ అయిపోయింది. ఈరోజు అవ్వాతాతలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వికలాంగులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వితంతువులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇంతకాలం వారి ఇంటి వద్దకు పెన్షన్ వస్తే ఇప్పుడు వారే ఈ ఎండల్లో నడుచుకుంటూ వెళ్ళి సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఎండాకాలంలో వారు పడుతున్నటువంటి అవస్థలేంటో వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు 3000 పెన్షన్ సచివాలయంకి వెళ్ళి తెచ్చుకున్నావా? తెచ్చుకోవాలి. రేపు ఈ నెల తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా, సచివాలయం వచ్చి తెచ్చుకున్నా సార్. మధ్యాహ్నం వచ్చి రాలే కల్లాడ వచ్చి ఎండలో పోయి వచ్చినాయి, మళ్ళీ రావాల్సి వచ్చా. అదే అప్పుడైతే ఇంటికి తెచ్చిస్తున్నారు, ఇప్పుడు ఆడొచ్చాను సార్. అట్లా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వకూడదని చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ ఇట్లా చాలా మంది అధికారులు ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఇది రాకుండా చేశారనేది ఒక మాట వినిపిస్తోంది. అది నిజమేనా? అది నిజమే కదండి సార్. మరి ఇంటికి వచ్చి ఇచ్చేదానికి మేము మళ్ళీ అవసరాలు పడి వచ్చి తీసుకునేదానికి కష్టం కదండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా మాకు ఇళ్ళకి వచ్చి తలుపు తట్టి మాకు ఇస్తున్నారు. ఈ పొద్దు ఈయన వచ్చిన తర్వాత ఆ పింఛన్లు ఇచ్చేవాళ్ళు కూడా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఎంతో మంది అల్లాడుతుంటారు సార్ ఎండలు పోలేక. చాలా మంది కూడా ఈ దాని పోతున్నారు. వాలంటీర్లు కావాలి సార్, కావాలి సార్. వాళ్ళు ఉంటేనే మా ఏదో ముసలి మొత్తక ఇంట్లో జసగాలు తీసుకోగలుగుతాం. వాళ్ళు లేకపోతే అరసాట్లు పడాలి. ఎండ వాహనం వచ్చినా రేపు రోజు వాహనం వస్తుంది, తడుచుతా రావాలి కదా సార్. వచ్చేలకు సమయంగా వాళ్ళు ఉండరు, అప్పుడు మళ్ళీ రావాలన్నా అరసాట్లుగానే ఉంటుంది సార్. ఇప్పుడు నీకు వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేశారు, సచివాలయంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి. ఏంటి బీపీ ఉండదు సార్, నేను పడిపోతాను, దోవ నడిచాను, దాంతో చచ్చిపోతాను. మొన్న 2 మాటలు పడినా సచివాలయంలోకి వచ్చా, 2 మాటలు పడిపోయినా దోవని పడిపోయావు. చిన్నగా మా వాడు లేపుకొని మా అన్న కొడుకు ఆమెను తోసుకొచ్చి ఇడిచిపెట్టాడు. నడవలేని వాళ్ళు ఉన్నాము, కుంటోళ్ళం ఉన్నాము, గుడ్డోళ్ళం ఉన్నాము, పోలేకున్నాము. అక్కడ పోయి తెచ్చుకోవాలంటే చాలా బాధపడుతున్నాము. మాకు వాలంటీర్లు కావాలి సార్. జగన్ గారు మాకు కావాలి. ఇప్పుడు ఈ నెలలో మీకు 3వ తారీఖు వచ్చింది, మీరు వెళ్ళి తెచ్చుకున్నారు. రేపు నెల కూడా అదే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థపైనే మొదటి సంతకం పెడతానని సీఎం అన్నారు. 1వ తారీఖు కల్లా ఇస్తానని అంటున్నారు. మరి మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారో, నేను మీ దగ్గరికి ఎమ్మెల్యేనే తీసుకొచ్చాను, మీ ఎమ్మెల్యేని మీ దగ్గరికి తీసుకొచ్చాను, మీకేం చెప్తారో చూద్దాం. నేను చాలా మందితో మాట్లాడాను ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు చాలా చక్కగా ఇంటికే 1వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా పెన్షన్ వస్తే, అసలు నడవలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పనులు మానుకొని వెళ్ళాలి. నడవలేని వాళ్ళని ఎవరో ఒకరు తీసుకెళ్తే కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు. మీరు వీళ్ళకి ఏమన్నా ప్రామిస్ చేస్తారా? తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఆయన మీద దాడి కూడా చేశారు, మీరు అందరూ చూశారు. కానీ గెలిచేది ఆయనే. ఆయన అందరికీ మాట ఇచ్చారు. మాట ఏంటంటే జూన్ 4th ఏ రోజు కౌంటింగ్ అయిపోయిందో వచ్చే ఉదయం తప్పకుండా వాలంటీర్లు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ మీకేం ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మీ అందరికి హామీ ఇవ్వమన్నారు. దాంట్లో మీకు ఎట్లాంటి డౌట్ లేకుండా చూసుకోండి. తప్పకుండా వచ్చే కౌంటింగ్కి నెక్స్ట్ రోజు వాలంటీర్లు అందరూ మీ ఇంటికి వచ్చి మీ అన్నీ అందిస్తారని చెప్పి హామీ ఇవ్వమన్నారు మీకు. సరేనా? సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం కావలి నియోజకవర్గంలో ఉన్నాము. కావలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. మంచి చేపల పులుసు, రుచికరమైనటువంటి చేపల పులుసు, ఘాటైన రాజకీయాలు రెండింటిని మిక్స్ చేసి మాట్లాడుకుందామా ఈ టైంలో? ఏంటి మీ మెనూలో చేపల పులుసు ఉంటుందా? మామూలుగా నెయ్యి వెంటనే
చేపల పులుసు ఫేమస్. అవును. సముద్రం పక్కనే ఉంది కాబట్టి ఇంకా మాకు ఫిషింగ్ హార్బర్ జగనాన్ని ఇచ్చాడు కాబట్టి మాకు చేపలకి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండంగా ఫ్రెష్ చేప వస్తాయి. చేపల పులుసు అనేది నెల్లూరు ప్రత్యేకత ఇప్పుడు కూడా. అవును, నేను ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి చూశాను జువల్దినే. అక్కడ మత్స్యకారులతో కూడా మాట్లాడాను. చాలా ఆనందంగా ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి దాన్ని నమ్ముకుని. వాళ్ళందరూ కూడా తమ జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయనే దీంతో ఉన్నారు. ప్రాజెక్టు వస్తే ఎట్లా మార్పు వస్తుంది? దాదాపు 65కు పైగా గ్రామాలు ఉన్నాయంటున్నారు ఆ చుట్టుపక్కల. ఎలాంటి మార్పు వస్తుంది అనుకుంటున్నారు ఈ జువల్దిన ఫిషింగ్ హార్బర్? దాదాపు మత్స్యకారులకు సంబంధించిన కుటుంబాలు మొత్తం ఒక 15,000 కుటుంబాలు ఉంటాయి. కాకపోతే ఓటర్స్ కూడా దాదాపు 20,000 ఓటర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళందరి జీవనాధారం ముఖ్యంగా ఈ సముద్రపు వేట. అది గతంలో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ లేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ యువకులంతా కూడా వలసపోయే పరిస్థితి. ఈ కోవిడ్ టైంలో మాకు అర్థమైందనమాట. ఇంతమంది బయటకు పోతున్నాగా మత్స్యకారులు మన ప్రాంతం నుంచి అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఊరిక హామీతోటి ఇదిగో ఫిషింగ్ హార్బర్, అదిగో రామాయపట్నం పోర్ట్ అంతా ఏ విధంగా మోసం చేసిందో ఇవన్నీ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. మత్స్యకారు గ్రామం అంటే మన తీర ప్రాంతం దాదాపు 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని మనం యూజ్ చేసుకుంటే మన ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి. కాబట్టి మనం మన తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ 11 ఫిషింగ్ హార్బర్స్ మనకి శాంక్షన్ చేశారు. మొత్తం మన రాష్ట్రానికి జగనన్న మాకు రామాయపట్నం పోర్ట్ ఇచ్చాడు, మనకి జగోదైన ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు. ఈ రెండింటి వల్ల మనం ఒకటే గమనించాలి, ఎక్కడైనా సరే ఒక పెద్ద మహానగరం వచ్చిందంటే అది ఒక నదీ తీర ప్రాంతాన కానీ లేదా సముద్ర తీర ప్రాంతాన కానీ ఆ మహానగరాలు అనేవి వస్తాయి జనరల్గా. ఎందుకంటే వాటికి ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ప్రయాణం రాకపోకలు కావచ్చు, గతంలో బోట్స్ యూజ్ చేసేవారు, పడవలు యూజ్ చేసేవారు. కాబట్టి ఆ గ్రామాలు పట్టణాలు కాస్త మహానగరాలుగా అయినాయి. అటువంటి అదృష్టాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా కావలి నియోజకవర్గానికి ఇచ్చేది ఒక 12,000 మందికి ఉపాధి కలిపే అవకాశం. ఆ బోట్స్ ఒక 1,200 బోట్స్ కూడా ఆడ పెట్టుకునే అవకాశం కల్పించడం. ఈరోజు ఆ ఫిషింగ్ హార్బర్ అనేది కావడం అక్కడ ఫ్యాక్టరీస్, అనుబంధ సంస్థలు, ఫ్యాక్టరీస్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, ఫిషింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు. దానికి అనుగుణంగా అక్కడ వాళ్ళందరికీ ఉండేదానికి రెసిడెన్షియల్ హౌసెస్ కావచ్చు. అదేవిధంగా ఇవన్నీ కూడా వచ్చిపోయేదానికి రాకపోకకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అవన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా మొత్తం ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి. ఒక పక్క ఫిషింగ్ హబ్, ఒక పక్క రామాయపట్నం పోర్టు. ఇదే నేను చెప్తున్నాను, కావలికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం. కావలి పట్టణం కాస్త మహానగరంగా రాబోయే 25 సంవత్సరాలు చూడండి, ఒక నెల్లూరు కాదు కదా, నెల్లూరుని తగమించే విధంగా కావలి అవబోతా ఉంది అనేది నా యొక్క మనవి. కాబట్టి ఇది కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. కావలి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన, జగనన్న ఇచ్చిన వరం. ఇక్కడ నాకు ప్రధానమైన అంశం, మీరు ఇంతకుముందు రాసి పెట్టుకోండి ఈ డెవలప్మెంట్ గురించి అని అన్నారు కదా, ఇంకోటి కూడా చెప్పాలి, రాసి పెట్టుకోవాలి. మీరు ఇప్పటికి 2 సార్లు వరుసగా విజయం సాధించారు, హ్యాట్రిక్ బరిలో ఉన్నారు. సో హ్యాట్రిక్ కొడతారా? ఎందుకంటే ప్రజలు రాసి పెట్టుకుంటారు ఈరోజు మీరు చెప్పేటటువంటి మాటతో. 100% కావలి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకంటే ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఒక పక్క రాబోయే ముందు రోజు దగదత్తి ఎయిర్పోర్ట్, ఈ 3 రాబోతున్నాయి. వాటి 2 కంప్లీట్ అయిపోయింది. ఈ కావలి దాదాపు 3,000 ఇండస్ట్రియల్ హబ్ కూడా దానికి శాంక్షన్ అయ్యి అక్విజిషన్ కూడా నడుస్తూ ఉంది. ఈరోజు ఒక పక్క అవి చేస్తూనే మా కావలి నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మన పిల్లలు మేము చదువుకునేటప్పుడు ఒక బాత్రూమ్ ఉండేది కాదు, కాంపౌండ్ ఉండేది కాదు, గ్లాస్ బ్లాక్ బోర్డ్ సరిగా ఉండేది కాదు. ఈరోజు పోతే స్కూల్స్ పోతే ఎంత చక్కగా కాంపౌండ్, వాళ్ళకి ఆడుకునే గేమ్స్ ఆడుకునే దానికి ఎక్విప్మెంట్స్ కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకి యూనిఫామ్, చక్కటి యూనిఫామ్, అంటే ధనిక పేద అనే తేడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్, వాళ్ళకి సంబంధించిన బుక్స్, షూస్. గవర్నమెంట్ స్కూల్స్ అటువంటి ప్రాధాన్యత ఈరోజు పేద విద్యార్థులకి జగనన్న కల్పించాడు. అది ఒకటి. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఏ గ్రామానికి పోయినా కూడా ఈరోజు గాంధీజీ గారు కలగనట్టు
గ్రామ స్వరాజ్యం అంటే ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఈరోజు గ్రామాలను పెట్టి వాళ్ళు ఏదో వచ్చి ఆర్డీఓ ఆఫీసులో, తాలూకా ఆఫీసులో, ఏదో రాజకీయ నాయకుల కాడుకో వచ్చి తిరగాల్సిన అవసరం లేకుండా ఈరోజు పేద ప్రజలు కావచ్చు, ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆ గ్రామ వస్తువు ఉండే వాళ్ళందరికీ అక్కడే పనులు చేసే విధంగా ఈరోజు సచివాలయ సిబ్బందిని పెట్టి ఈరోజు అక్కడ వాళ్ళకి సేవలు చేయడం అది ఒకటి. ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు వాళ్ళకి కావాల్సిన లబ్ధి ఏదైతే వస్తున్నాయో పథకాలు ప్రతి ఒక్కటి కూడా 50 కుటుంబాలకు ఒకతన్ని పెట్టి ఆ 50 కుటుంబాలుగా ఉన్న ప్రజలకి ఏమి కావాలా, ఏ విధంగా వాళ్ళకి ఆ పథకాలు అప్లై చేస్తే వస్తాయి. ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా, దీని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పైన ఉంటుందా, లేకపోతే దీన్ని ఆపించేటటువంటి ప్రయత్నం చేసిన ప్రత్యర్థుల పైన ఉంటుంది అనుకుంటున్నారా? ఆపించేదానికి ప్రయత్నం చేసిన ప్రత్యర్థులు కదా వాళ్ళ మీద 100% ఉంటుంది. ఈ నియోజకవర్గ ప్రజలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? ఆయన మార్కు ఈ కావలి నియోజకవర్గంలో ఏముంది అని అంటే ఏం చెప్తారు? మనకి కోవిడ్ 2 సంవత్సరాలు ఉండి కష్టకాలం ఉన్నా కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందించేదంటూ మేము సక్సెస్ అయ్యాం. ఓకే. కావలి నియోజకవర్గంలో ఈరోజు రామాయపట్నం పోర్టు కావడానికి కావచ్చు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్ కావడానికి కావచ్చు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు, మా ట్రంక్ రోడ్డు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు అయినాయి. దాదాపు 2,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అక్క జగన్మోహన్ రోజు ఒక అకౌంట్లో పెడితే ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాంట్లో ఒక 10% కూడా ఉంది ఈ మేము చేయాల్సిన బ్యాలెన్స్ వర్క్స్. ఎగ్జాంపుల్ తుమ్మలపేట రోడ్డు, అది నా కళ. ఈరోజు మత్స్యకారులకి పాపం కొంతమందికి బాధ ఉండొచ్చు, ఎమ్మెల్యే గారు ఎందుకు చేయించకపోయాడు అనే బాధ ఉండొచ్చు. ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని శాంక్షన్ చేయించి ఆ కాంట్రాక్టర్ టెండర్ వేసి అది కంప్లీట్ చేయాల్సిన పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశంకి సంబంధించిన వ్యక్తి కావడం వల్ల ఆ వర్క్ చేయకుండా ఆపి నాకు బ్యాన్యం చేసుకోవాలని ఒక దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా జరిగింది, కుట్రలో భాగం. అదే మరి నేను ఆమోదావతి నుంచి ఏనుగు దాకా 10 కిలోమీటర్స్ రోడ్ వేయించేసాను ఇమీడియట్గా. 1 month కంప్లీట్ చేయించారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కావలి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా కావలి పట్టణ ప్రజలు, మత్స్యకారు గ్రామాల ప్రజలు. ఎందుకంటే ఒక రోడ్డు 10 కిలోమీటర్స్ నేను 1 month 1.5 month కంప్లీట్ చేసి తుమ్మలపేట రోడ్డు 6 కిలోమీటర్ 7 కిలోమీటర్లు ఆ కాంట్రాక్టర్ కానీ ఇబ్బంది పెట్టుకుంటే అయిపించేవాడు. రైట్. ఇన్ని రోడ్లు వేస్తున్నారు, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇంత సంక్షేమం అందిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, కానీ 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 చంద్రబాబు నాయుడు మీ గురించి మాట్లాడుతూ మీకు ఒక పేరు, అంటే దాన్ని పేరు అనాలనా లేకపోతే ఇంకొక రకంగా ఎలా చెప్పాలో తెలియదు, కానీ కావలి కాలకేయుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కాలకేయుడు అంటే మీరు చూసే ఉంటారు, బాహుబలి సినిమాలో ఒక విలన్. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీ గురించి అంత స్ట్రాంగ్గా కాలకేయుడని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు మిమ్మల్ని అంతలా టార్గెట్ చేశారనుకుంటున్నారు? అతనికి ఏంటంటే అతనికి ఈ మధ్య వయసు వచ్చింది, అతనికి వయసు ఎక్కువ అయ్యేకొంది. ఆయనకి చూడండి మీరు గతంలో మైక్ ఇస్తే వదలకుండా మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా ఏవో మాట్లాడుతున్నారు కదా, అంటే పేపర్ పెట్టుకున్నారు. ఓకే. అంటే ఎవరో స్క్రిప్ట్ కాపిస్తారు కదా, ఇక్కడ కావలో కొంతమంది స్క్రిప్ట్ అంటే కావాలని కాదు, ఎక్కడికి వెళ్తే ఏడమైనా చేతి ఒక పేపర్ పెట్టుకుంటున్నాడు చిన్నది. ఆ కావలో ఏడమైనా అదే ఇది ప్రతిపక్షాలు ఉండి అధికార పక్ష ఎమ్మెల్యేని విమర్శించడానికి రాసిస్తాడు, అది చదివిపోతాడు, అతనికి ఏం తెలియదు. సో కాబట్టి ఆయన వయసు అయిపోయింది, అవన్నీ ఇంకా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేము కూడా గమ్ములు వేసాము. రాజకీయాల్లోకి వచ్చి చాలా అవినీతి చేసి సంపాదించారని మీ ప్రత్యర్థులు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. చాలా ఉంది లిస్టు వాళ్ళు చేసే ఆరోపణలకు సంబంధించి. అదే నేను అడుగుతున్నాను. మొన్న కూడా చంద్రబాబు నాయుడు ఏబిఎన్లో వేసాడు, భోగోల్ మండలంలో ల్యాండ్ ఒకటి పేద ప్రజలు బలవంతం చేసి పోయాడు. అన్ని దాంట్లో గవర్నమెంట్ గారి నుండి శివాయి ఉంది, అది ఇదని రాపిచ్చాడు. ఓకే, రాపిచ్చాడు. ఇక్కడ స్క్రిప్ట్ అంతా తయారు చేసి అక్కడ పంపించి రాపిచ్చాడు. ఏబిఎన్ని నేను ఒకటే అడిగాను, నేను పోయా ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టారు, నెల్లూరులో పెట్టారు, మొత్తం డాక్యుమెంట్స్ ఇస్తాం పోయా. 40 సంవత్సరాల రికార్డు, అది సెంచరీ ప్లేవుడ్స్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. వాళ్ళు ఎప్పుడో ఒక 20 years బ్యాక్ కొన్న ల్యాండ్, వాళ్ళకి దాదాపు 100 ఎకరాల పైన ఉంది. దాంట్లో నేను 15 acres నా కొడుకు పేరు మీద కొనుక్కున్నా. 15 acres నా కొడుకు పేరు మీద కొనుక్కున్నా.
డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చా. నేను ఒకటే చెప్పా రాధాకృష్ణకి, ఆ ప్రెస్ మీట్లోనే చెప్పా, అమ్మ అబ్బకు పుట్టుంటే ఈ డాక్యుమెంట్స్ నువ్వు చేసేవాళ్ళు కంప్లైంట్ ఇది కానీ నిరూపిస్తే నేను నామినేషన్ అడిగానని చెప్పా. రాలేదు వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సాక్షి ఎలక్షన్ ట్రాక్లో మీరు పాల్గొన్నందుకు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత తెలిసిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల విసిరిన వాడికి చేపలు దొరుకుతాయి, సముద్రం ఒడ్డున నిలబడ్డ వారికి కాళ్ళు మాత్రమే తొడుస్తాయి. సీఎం జగన్ మాత్రం సముద్రం నుంచి ఒక్కో ముత్యాన్ని వెలికి తీస్తున్నారు. అందులో భాగమే జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్. తీరాన్ని ఒక వరంలా మార్చారు. మన ఆశల తీరం, మన వరాల తీరంగా దాన్ని మార్చారు. ఇప్పటికే రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. ఆ ఫిషింగ్ హార్బర్లో భాగమే ఒకటి ఈరోజు మనమున్నటువంటి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్. ఇక్కడ మత్స్యకారుల జీవితాలు ఎలా ఉన్నాయి, ఒక ఫిషింగ్ హార్బర్ రావడంతో అది ఏ రకంగా వారి జీవితాలను మార్చేసింది. దాదాపు 290 కోట్ల రూపాయలతో జగన్ సర్కార్ నిర్మించినటువంటి జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర మనం ఉన్నాము. చాలా మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల దాదాపు 65 మత్స్యకార గ్రామాలున్నాయి. 25,000 మత్స్యకార కుటుంబాలు దీనిపైన ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ హార్బర్ రావడం వల్ల వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ మత్స్యకారుల జీవితాల్లో మార్పుల కోసం, అలాగే వాళ్ళ జీవనోపాధి కోసం ఈ సర్కార్ ఏం చేసింది, వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. రైట్, ఏంటి ఈ ఫిషింగ్ హార్బర్, ఇక్కడ జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించడం వల్ల ఏం ఉపయోగం ఏమొచ్చింది మీకు? అంతకుముందు చెన్నైకి, కర్ణాటకకి పోయి యాడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పడిన వల్ల ఇక్కడ బోట్లు మేము సొంతంగా బోట్లు కొనుక్కొని ఇక్కడే స్వయం పని మేము ఎత్తుక్కున్నట్టు మాకు స్వయంగా హార్బర్ పడిన దానివల్ల మాకు మంచిగా జరిగింది. జువ్వల దిన్నె దగ్గర ఈ ఫిషింగ్ హార్బర్ కట్టిన వల్ల కొన్ని వేల మందికి ఉపాధి ఇక్కడే దొరుకుతుంది. బయటికి పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది కట్టిన వల్ల మా మత్స్యకార కుటుంబాలకి మంచి పని జరిగింది. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఈ చుట్టుపక్కల మత్స్యకార గ్రామాలు? ఎన్ని ఉంటాయి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి? మత్స్యకార కుటుంబం అంటే మాకు ఇక్కడ నుంచి తడ నుంచి ఇక్కడ గుంటూరు దాకా మా మత్స్యకారులు, ఇది ఒక ఫిషింగ్ హార్బర్. ఇక్కడ వరకు, ఈ ఏరియా వరకు మాకు సరిపోతుంది. మామూలుగా చేపల వేట నిషేధం ఉన్న సమయంలో మీకేమన్నా గవర్నమెంట్ సహాయం చేస్తోందా? ఒకటి, ఈ డీజిల్ రాయితీ పైన కూడా మీకేమన్నా లాభం చేకూరుతోందా? ఏం చేస్తోంది మత్స్యకారుల కోసం ఈ జగన్ సర్కార్ ఏం చేస్తోందంటే ఏం చెప్తారు? అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి రాకముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు సంవత్సరానికి 4,000 ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10,000, సంవత్సరానికి 10,000, మనకి ఈ 2 నెలల్లో 10,000 ఇస్తున్నారు. మాకు చిన్న బోట్లకి అయితే ఒక 300 లీటర్ల నెలకి, ఈ పెద్ద బోట్లు అయితే 3,000 లీటర్ సబ్సిడీకి ఇస్తారనమాట. అంటే కొంత అమౌంట్ తగ్గుతుంది. దానివల్ల మాకు కొద్దిగా బెనిఫిట్ వస్తుంది. నీ పేరేంటయ్యా? బాబు. బాబు, ఏంటి చేపల వేటకి వెళ్తుంటావు? ఎన్ని రోజులు వెళ్తారు ఒకసారి వెళ్తే? 10 రోజులు ఉంటూ వస్తాం. 10 రోజులు సముద్రంలోనే ఉంటాం. ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ హార్బర్ లేదు, ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టారు, ఏంటి ఉపయోగం ఏంటి? దీనివల్ల మంచి అందరికీ మంచిదే. ఇది సేఫ్టీ. ఇది కట్టిన మాట ఆడకి వెళ్ళిన అవసరం మనం. ఇదే సేఫ్టీ. మొత్తం ఏడన్నా ఇంటికి వెళ్ళటానికి బాగా దగ్గరగా ఉంది. మనం ఆడకు పోయి కష్టపడి అవన్నీ చేసుకోవటం అవన్నీ మళ్ళీ కదా, ఇదే మంచిది మనం. నీ పేరేంటి? మహాలింగం సార్. మహాలింగం. మహాలింగం. జీవనమే దీంట్లోనే, సముద్రంలోనే మీ జీవనం సార్. మా సముద్రం అయితే సార్, మాకు కై లేదు, పొలాలు ఏం లేదు. మేము దీంట్లో ఆధారపడి ఉన్నాం. మేము ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ వల్ల మాకు ధైర్యంగా ఉన్నాయి పోయి రావడానికి. అంతకాలం అయితే పోయిన వాళ్ళు వస్తారో రారో అది మాకు విషయం. ఇప్పుడు జగన్మోహన్ ఏం జరిగేది, ఒకసారి సముద్రంలోకి పోయిన తర్వాత తిరిగి వస్తారని నమ్మకం కూడా ఉండేదే కదా సార్. అక్కడ పోతే గాలి వానలు వస్తుంది, అది మనం చెప్పలేము. దానికి మనం ఆధారపడి మనం బతుకు ధైర్యం ఉంటే వస్తాము, లేకపోతే గాలి వాన ఎక్కువ అయిపోతే మునిగిపోతే పోవటమే. అంతకుముందు గతంలో చాలా మంది వలసలు పోయేవాళ్ళు కదా, ఎందుకు వలసలు పోతారు? గుజరాత్కో ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు పోయేవాళ్ళు? ఇక్కడ లేదు కాబట్టి అక్కడ పోయి వస్తాం సార్. అది ఇప్పుడు ఆ వలసలన్నీ ఆగిపోతాయా? ఇప్పుడు అది ఏం పోలేదు, మనకి అయిపోయింది కాబట్టి మనకు ఎంత దూరం పోయి మనకు చేపలు పట్టుకొని వచ్చిన తర్వాత మాకు ఇక్కడే ఉంది కదా, ఇక్కడ బాగుంది సార్. అది నీకు ఎంత వస్తుంది? ఒక నెలకి ఎంత సంపాదిస్తావు? నీ ఆదాయం ఏంటి? నెలకి సార్ ఇప్పుడు 10 రోజులు ఉండి వచ్చాం సార్. దీనికి ఎంత మాకు 3,000 వస్తుంది, అన్ని ఖర్చు పోయి. మాకు ఇంకో 10 రోజులు 3 లెక్కేస్తే నెల రోజులకి మీకు వచ్చేది 9,000. అది ఒకసారి 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, అది చెప్పలేము. అది సార్. ఎప్పుడన్నా ఇక్కడ కాకుండా నువ్వు వలసపోయి వేరే రాష్ట్రంలో కానీ వేరే ప్రాంతానికి కూడా పోయేవాడు? మంగళూరు, చెన్నై వెళ్ళేవాడు. ఇప్పుడు మీకు ఈ చేపల వేట నిషేధం ఉంటుంది కదా, ఆ టైంలో 10,000 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. ఇస్తుందా? 10,000 వస్తుందా? గతంలో ఎంత వచ్చేది?
అంతకుముందు అంత ఎంత 4,000 వస్తుంది. ఇప్పుడు 10,000 చేశారు. ఈ రకరకాల బోట్లు ఉంటాయి కదా, ఇది మెకనైజ్డ్ బోట్ అని, అది ఐరన్ బోట్, అది మొత్తం ఐరన్ అన్నమాట, అది అలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ బోట్లు ఈ బోట్లు ఏంటి, వెళ్ళడం ఒకటేనా, రెండు ఒకే రకమైన? అంతే, కానీ ఇంజన్స్ ఒకటే ఉంటాయి. అవి హెవీగా ఉండబట్టి అవి డీజిల్ ఎక్కువ అవుతుంది వాటికి, వీటికి తక్కువ అవుతుంది, ఫాస్ట్గా వెళ్తాయి. డీజిల్ మీద కూడా కొంత రాయితీ ఇస్తుంది కదా గవర్నమెంట్, అంటే లీటర్ మీద మనకి 10 రూపీస్ 9 రూపీస్ అలా వస్తుంది. ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాము. అన్న సీఎం జగన్ విభేదించి వెళ్ళిపోయారు, తమ్ముడు ముందుకొచ్చారు, టికెట్ పొందారు. అన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఉదయం నుంచి కూడా క్యాంపెయినింగ్లో బిజీగా గడిపి ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్లో ఉన్నారు వారు. వారితో పాటు మనం కలుద్దాం. టేస్టీ ఫుడ్, టేస్టీ పాలిటిక్స్ మనం మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. రండి ఈశ్వర్ గారు, బ్రేక్ఫాస్ట్ చేస్తా మాట్లాడుకుందాం. ఎస్, థ్యాంక్ యూ సార్. దోశ, పొంగల్, బోండా ఉంది, మీకు ఏది ఇష్టమైతే చూడండి. మీరేం తీసుకుంటారు డైలీ బ్రేక్ఫాస్ట్లో? నాకు ఫలాందని స్పెషల్గా ఏముండదండి. చాలా ముఖ్యమైన విషయం, చాలా లాయల్గా ఉంది వైఎస్ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ ఎంతో కాలం నుంచి. మీ బ్రదర్ ఒక్కసారిగా జగన్ గారిని విభేదించి బయటికి వెళ్ళిపోవడం, మీరు ముందుకు రావడం, టికెట్ పొందడం, ఇవి చూస్తూ ఉంటే ఈ ఫ్యామిలీలో ఒక వైరుధ్యం కనిపించట్లేదు? ఏదైనా కొంచెమైనా ఆలోచించాలా. ఆలోచించకుండా చేసేటప్పుడు ఇటువంటి జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఆలోచన అనేది ఖచ్చితంగా ఉండాలా. ఆయన ఏది ఆలోచించకుండా చేశాడు కాబట్టి ఆ విధంగా బయటకు వెళ్ళడం జరిగింది. అంటే ఆయన చేసిన తప్పని ఒప్పుకుంటున్నారా, చెప్పాలనుకుంటున్నారా? తప్పు అంటే తప్పే కదా అది. మాకు రాజశేఖర రెడ్డి గారికి ఫ్యామిలీకి ఉన్నంత రిలేషను ఈ స్టేట్లో ఎవరికి లేదు. మేము ఆయన్ని అభిమానించడం కానీ, ఆ ఫ్యామిలీ మమ్మల్ని అభిమానించడం కానీ చాలా ఎక్కువగా ఉన్నది. అటువంటిది ఈ చిన్న పొరపాటు, మా పెద్ద బ్రదరు ఆయన మైండ్లో ఎప్పుడు కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు అనేది ఆయన మైండ్ టోటల్గా. ఇది మా అన్నగారికి, పెద్ద అన్నగారికి పెద్ద తప్పుగానే కనిపించింది. పెద్ద తప్పుగా కనిపించిన దానివల్ల మేము అన్న సీఎం గారికి కూడా ముఖం చూపించలేని పరిస్థితికి వచ్చింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈసారి టికెట్ ఉండదు జగన్ గారు చెప్పేశారు. ఆయన కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. జగన్ గారు నాకు చెప్పారు అని అన్నారు. అంటే ఆయనకి టికెట్ ఉండదని మీకు ఇవ్వడానికి టికెట్ నిరాకరించారా, ఆయనకి టికెట్ ఇవ్వడం మాత్రం నిరాకరించారా? నా టికెట్ అనేది అక్కడ పాయింట్ కాదు. ఆయనకు టికెట్ నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, తర్వాత నువ్వు ఎవరిని పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్నారు. ఎవరిని పెడితే వాళ్ళకి అనేది స్పెసిఫిక్గా పలాని వ్యక్తి అని మాత్రం చెప్పలే ఆయన. ఓకే, ఆయనకు ఆ మాట వరకే చెప్పాడంతే. ఓకే. రాజకీయాల్లో ఇద్దరు వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రక్త సంబంధం అనేది ఉంటుంది కదా. ఎలా ఉంది మీ ఇద్దరి మధ్య? ఇప్పటికీ అన్నదమ్ముల మధ్య కోఆర్డినేషన్ అయితే ఇంకా ఉందా? మంచి కోఆర్డినేషన్ లేదు, కానీ అయితే ఆయన ఆల్రెడీ టీడీపీలోకి వెళ్ళిపోయాడు. టీడీపీలోకి పోయిన ఆయన నేను మాత్రం ఇప్పటివరకు ఆయన్ని టచ్ చేయలే. ఓకే. నేను నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నా పార్టీకి నేను గడప గడప చేస్తూ పోతున్నాను. ఆయన నా పర్సనల్గా నన్ను కామెంట్ చేయలేదు, నేను ఆయన గురించి కూడా కామెంట్ చేయలేదు. మీకు ఇక్కడ టీడీపీ నుంచి ప్రత్యర్థిగా ఈ కాన్స్టిట్యున్సీలో కాకర్ల సురేష్ చాలా ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుని ఇక్కడ ల్యాండ్ అయ్యారు అన్నారు. మరి ఎలా ఢీకుంటారు ఆయన్ని? టీడీపీ సైడ్ నుంచి క్యాండిడేట్ అనేది చాలా లేట్గా అనౌన్స్ చేయటం జరిగింది. అప్పటికే నేను ఆల్మోస్ట్ ఒక 20 సచివాలయాలు గడప గడపకు చేశాను. బొల్లినేని రామారావు సురేష అనే పద్ధతిలో ఉంది. అంటే ఇక్కడ లోకల్ జనాలు ఏమనుకునేవాళ్ళు, బొల్లినేని రామారావే ఉండొచ్చు అనుకున్నారు. లేట్ అయిపోతున్నది అనుకున్నారో ఏమో. మరి ఫైనల్గా సురేష్నే అనౌన్స్ చేశాడు. చంద్రబాబు నాయుడు కల్చర్ కూడా చాలా డిఫరెంట్ కల్చర్. ఎలా అంటే నమ్మినోడిని మోసం చేయటమే చంద్రబాబు నాయుడు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి మేకపాటి వాళ్ళు చేసినంత సర్వీస్ ఈ పాలిటిక్స్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా నాకు తెలిసి మేకపాటి ఫ్యామిలీ చేసినంత ఎవరూ చేయలే, ఏ లీడర్ కూడా చేయలే. అది నేను గట్టిగా చెప్పగలను. అంటే ప్రత్యక్ష రాజకీయాలకు ఫస్ట్ టైం కదా
రాజకీయాలను వెనక నుంచి నడిపించడం వేరు, మీ బ్రదర్స్తో పాటు మీరు నడవడం వేరు, డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం వేరు. ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం ఈ డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావడం? నేను ఎంటర్ అయ్యేటప్పటికి నేను కొంచెం అది ఆలోచించా. నేను సడన్గా వస్తున్నానే అని అనుకున్నాను, కానీ నాకు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలతో ఉన్న టచెస్ అనేది 40 years టచెస్. 40 సంవత్సరాలు వాళ్ళకి నేను సర్వీస్ చేశాను. ఇక్కడికి కొన్ని వందల మంది వస్తారు రోజుకి. అన్నోళ్ళు వాళ్ళ రాజకీయంలో వాళ్ళు తిరుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేసి ప్రతి ఒక్క వ్యక్తికి నేను తెలిసినోడిని. కాబట్టి నేను అది ఏమి పెద్ద నాకు కష్టంగా నేను ఫీల్ కాదు. భవిష్యత్తులో మీ అబ్బాయి రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది? అంటే ఎన్నికలు నెక్స్ట్ వచ్చే ఎన్నికల 100% అంటే ఇది వీటికి అన్నిటి కారణాలు మా అన్నగారే. ఉదయగిరిని వదలకూడదు. ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలు మమ్మల్ని అభిమానించినట్టు ఆదరించినట్టు ఎవరిని కూడా ఆదరించారు. అది వాళ్ళ కోరికను మనం కూడా తీర్చాలనే పద్ధతి మా అన్నగారి ఆలోచన. థ్యాంక్ యూ సార్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.